జగనన్నే రాని జగనన్నకు జేజమ్మ రాని మరోసారి పిఠాపురంలో గెలిచిన వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పని ఇక వాళ్ళ తరం కాదు గెలవటం. పిఠాపురం గడ్డ మీద పవన్ కళ్యాణ్ ఉన్నన్ని రోజులు వైసీపీకి పుట్టగతులు కూడా ఉండవు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఈ మాట అంటున్నది మేము కాదండి బాబా, పిఠాపురం వైసీపీ లీడర్లే అంటున్నారు. మరే పిఠాపురంలో జనసేనను కొట్టే పార్టీ లేదు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ దెబ్బకు పిఠాపురం లెక్కే మారిపోన్నది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యాక పిఠాపురం పేరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపిస్తోంది. పిఠాపురంలో ఏడు చేయాలన్నా ఎట్లాంటి పనులు చేయించాలన్నా పరుగులు ఎత్తిస్తున్నాడు పవన్. అవసరమైతే ఢిల్లీలో కూకొని పర్మిషన్ తెచ్చుకుంటున్నాడు. అటు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నజరే ఆయనతో కలిసికట్టుగానే అడుగులెత్తున్నాడు పవన్. ఎక్కడా పొరపచ్చాలు రాకుండా చూసుకుంటున్నాడు. అందుకే పిఠాపురంలో అసలు వైసీపీ జాడలు కూడా కనిపించడం లేదు ఇప్పుడు. అంతెందుకు పోయిన ఎన్నికల్లో పవన్ కు ప్రత్యర్థిగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా పవన్ పనితీరు చూసి ఇక మన పాపులేటి ఉడకలే అని డిసైడింగ్ అయిపోన్నది. ఇక పిఠాపురంలో వైసీపీ గెలిచే ఛాన్స్ లేదని ఆవిడ కోరిక అర్థమైపోనదట. అంతెందుకు అదే విషయం జగనన్న కూడా చాలా క్లియర్ గా చెప్పేసిందట. నిజానికి పోయిన ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ ఓడించడానికి వైసీపీ వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ముద్రగడ పద్మనాభం పవన్ ఓడించకపోతే పేరు మార్చుకుంటానని శపథం చేసి చివరికి పేరు మార్చేసుకున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం చాలా కష్టం అనుకున్నారు. కానీ ఏకంగా 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు పవన్. ఇచ్చిన మాట ప్రకారం పదవిలో కూకోగానే పనులన్నింటిని పరుగులెట్టించాడు. అందుకే ప్రజల్లో పవన్ మీద నమ్మకం పెరిగింది. అటు వైసీపీ వాళ్లకు ధైర్యం చెప్పే నాయకులు లేరు ప్రస్తుతం పిఠాపురంలో. ఆ గీతక్కను పిలిచి మళ్ళీ జోరు పెంచాలి, పార్టీని పరుగులెట్టించాలని చెప్పాడట జగనన్న. కానీ అక్క మాత్రం జగనన్నకి గట్టిగా ఇచ్చి పారేసిందట. ఏటి పెంచేదో అక్కయ్యతోట ఆ పవన్ కళ్యాణ్ ఉన్నన్ని రోజులు పిఠాపురం మీద ఆశలో గేసుకోండి అని మొహం మీదే చెప్పేసిందట గీతక్క. పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జి పోస్టును తీసుకోనని చెప్పేసిందట. మరో జాగితే విషయం ఏంటంటే వంగగీత అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేసింది. అందుకే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మీద గౌరవంగానే ఉంటుంది. అంతా చూస్తుంటే గీతక్క జనసేన తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు.